నిజమైన శిష్యుడు తన గురువును అనుకరించటానికి ప్రయత్నించాలని అంటారు. కాని అదే సమయంలో శిష్యుడు తన గురువు చేయమని ఆజ్ఞాపించిన దానినే అనుసరించాలని, ఆయన వాస్తవంగా చేసేదానిని అనుసరించరాదని పెద్దలంటారు. ఈ రెండు ఆదేశాలను సమన్వయపరచటం ఎలా అన్న ప్రశ్న ఉదయిస్తుంది. నిజమైన గురువు అసాధారణ సద్గుణాలను కలిగి ఉంటాడని తెలుసు. అవి అతడి బాహ్యానికి, అంతర్గతానికి కూడా సంబంధించి ఉంటాయి. అభ్యాసి ఆ సద్గుణాలను అనుకరించినట్లయితే అతడు అదే విధంగా మారతాడు. ఈ దృష్టితోనే అభ్యాసి గురువును అనుకరించాలని చెబుతారు. రెండవ ఆదేశం కూడా సరైనదే. గురువు విధించే ఆజ్ఞలను అభ్యాసి అనుసరించాలే కాని గురువు చేసే పనులను కాదు అని ఆదేశిస్తోంది. గురువు ఆజ్ఞ ఖచ్చితంగా ఎల్లప్పుడూ అభ్యాసి యొక్క ప్రయోజనానికే. అందువలన దానిని ఎదురు ప్రశ్నించకుండా అనుసరించటమే సముచితంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఆదేశం యొక్క తరువాత భాగమే కొంచెం తికమక పెట్టేటట్లు కనబడుతోంది. నిజానికి అది అటువంటిది కాదు. కారణమేమిటంటే కొన్ని అసాధారణ సందర్భాలలో గురువు సామాన్య క్రమశిక్షణా నియమాలకు వ్యతిరేకంగా నడపవలసి వచ్చే పనిని చేపట్టవలసి ఉంటుంది. అటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి.